నిజామాబాద్ జిల్లా కేంద్రంలో 3 రోజుల పాటు నిర్వహించిన రైతు మహోత్సవం అట్టహాసంగా ముగిసింది. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఈ మేళా నిర్వహించారు. నిజామాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల, నిర్మల్, జగిత్యాల జిల్లాలకు చెందిన రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్టాళ్లను సందర్శించారు. రాష్ట్రంలోని యూనివర్సిటీల శాస్త్రవేత్తలు, ప్రొఫెసర్లు వివిధ రకాల పంటల సాగులో పాటించాల్సిన మెళకువలు, సస్యరక్షణ చర్యలు, ఆధునిక వ్యవసాయం, భూసారం పెంపుదల, అధిక దిగుబడులు అందించే వంగడాల వివరాలు తదితర అంశాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. కోతానంతర పరిజ్ఞానం అంటే కోత తర్వాత మార్కెట్లో విక్రయానికి లోన్ కానప్పుడు ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ అలాంటి ఉత్పత్తుల నుండి మనం వివిధ రకాలైన ఉప ఉత్పత్తులు అనేటివి తయారు చేయవచ్చు. ఇది మొరింగా. మేము ఏంటంటే మా దగ్గర 50 ఏకర్స్ నేచురల్ ఫార్మింగ్ ఉంది. దాని నుండి డయాబెటీస్కి నివారణ చేయడానికి ఇలాంటి క్యాప్సూల్స్ అనేటివి తయారు చేస్తాం. అలాగే నన్నారి జ్యూస్ అనేది క్రియేట్ చేస్తాం. బ్లడ్ ప్యూరిఫైర్తో పాటుగా ఈ తాపమానాన్ని మన శరీరం తట్టుకునే విధంగా ఇది మనం ఉపయోగించుకుంటే ఎండ తాకిడికి మనకి ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా చేస్తుందన్నమాట. ఇవి లాంగ్ జర్నీ చేసేటప్పుడు కొంతమందికి ఏంటంటే సిక్నెస్ ఉంటుంది, అలాగే వామిటింగ్ సెన్సేషన్ ఉంటాయి. సో అలాంటి పరిస్థితుల్లో ఇవి ఏంటంటే కారుకి హ్యాంగింగ్ చేస్తే దీనిలో ఉండే మంచి ఆయిల్ సువాసన భరితమైన ఒక వాతావరణం అనేది కారులో ఏర్పడుతుంది. నేను ప్రకృతి వ్యవసాయంలో దాదాపు 120 రకాల వడ్లు పండిస్తున్నా. ఇక్కడ ఎగ్జిబిషన్లో పెట్టినా అందరు రైతులందరూ వచ్చి అసలు మందులు లేకుంటే ఎట్లా పండుతాయి, ఇన్ని రకాలు ఎట్లా పండిస్తున్నావు, నన్ను చాలా క్వశ్చన్లు అడిగి 3 రోజుల నుంచి నన్ను చాలా ప్రశ్నలు అడిగి జవాబులు తీసుకుంటున్నారు. ధృవీకరించబడిన విత్తనాలను ఎందుకు కొనాలని కోరుకుంటున్నాం అంటే వివిధ దశల్లో విత్తన ధృవీకరణ అధికారి వీటిని తనిఖీ చేయడం జరుగుతుంది. దాని తర్వాత ల్యాబ్ టెస్ట్లో 4-5 రకాల ల్యాబ్ టెస్టులు, ప్యూరిటీ టెస్ట్ కానీ, ఇలా చూపెట్టినట్టు జర్మినేషన్ టెస్ట్ కానీ, ఓడివి టెస్ట్ కానీ, వివిధ రకాలైన టెస్టులు చేసి మనకి ఏవైతే స్టాండర్డ్స్ ప్రకారం ఉన్న వాటికి సర్టిఫై చేయడం జరుగుతుంది. అట్లాంటి విత్తనం రైతులు కొనుగోలు చేస్తే వాళ్ళకు ఒక భరోసా ఉంటుంది. వరి కావచ్చు, కాయగూరలు కావచ్చు, పండ్లు కావచ్చు, వివిధ రకాల ఉత్పత్తులు మేము పండించిన ఉత్పత్తులు ఏ రకంగా పండించాము, ఇది తింటే ఏ రకం లాభము అనేది మేము వినియోగదారులు కానీ అటు ఉత్పత్తిదారులు కానీ మేము తెలియజేస్తే జరుగుతుంది. రైతులందరూ మనం సమూహంగా ఏర్పడాలి, రైతు ఉత్పత్తుల సంఘాలు పెట్టుకొని మనం పండించిన పంట ఏదైనా సరే దాన్ని విలువ ఆధారిత వస్తువు చేయాలి. చేసినప్పుడే మార్కెట్లో మనకు ఆ వస్తువుకు విలువ ఉంటుంది, ఆ విలువ ప్రకారం మనకు ధర వస్తుంది. కాబట్టి ఈ రైతు ఉత్పత్తి సంఘం ఏర్పాటు చేసుకుంటారు. మీ గ్రామంలో ఎక్కడ ఏ పంట అయినా సరే, మేమైతే పసుపుకి ఏర్పాటు చేసుకున్నాం, మీరు నువ్వులకు ఏర్పాటు చేసుకోవచ్చు, వడ్లకు ఏర్పాటు చేసుకోవచ్చు, మక్కలకు ఏర్పాటు చేసుకోవచ్చు. మీ దగ్గర ఏ పంట పండితే దానికి రైతు ఉత్పత్తుల సంఘం ఏర్పాటు చేసుకోవచ్చు అని రైతులందరికీ మనకు వచ్చిన వాళ్ళకు, ఇటు వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి వచ్చిన స్టూడెంట్స్కి చెప్పడం జరిగింది. సేంద్రియ ఉత్పత్తులు అనేది చాలా స్టాల్స్లో పెట్టడం జరిగింది. అయితే ఇది ఎక్కువ రోజులు కంటిన్యూ చేస్తే బాగుండేది. ప్రభుత్వం ఇంకా ఎక్కువ చొరవ తీసుకొని ఎక్కువ రోజులు చేయాలి. ఎప్పుడు 6 నెలలక సంవత్సరానికి ప్రతిసారి ఏర్పాటు చేస్తే బాగుంటుంది. రైతు మహోత్సవంలో దాదాపు 134కి పైగా స్టాళ్లు ఏర్పాటు చేశారు. వ్యవసాయ యంత్రాలు, సరికొత్త వంగడాలు, సేంద్రియ పంట ఉత్పత్తులు ప్రత్యేకతను చాటుకున్నాయి. పలు జిల్లాల నుంచి విచ్చేసిన రైతులు స్టాళ్లను సందర్శించి వాటి గురించి తెలుసుకున్నారు. వ్యవసాయ, ఉద్యాన శాఖ, పశుసంవర్ధక శాఖల నుంచి సైతం స్టాళ్లను ఏర్పాటు చేసి రైతులకు అవగాహన కల్పించారు. వివిధ పథకాలు, గోదాముల నిర్మాణము, జాతీయ వ్యవసాయ మార్కెట్ గురించి అవగాహన కల్పించేటువంటి నిమిత్తం రైతు సోదరులందరికీ ఇక్కడ ఈ స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా సుమారుగా 30 వ్యవసాయ ఉత్పత్తులు జిల్లాలో ఉన్నటువంటి అన్ని మార్కెట్లలో వచ్చేటువంటి ఉత్పత్తులను ఏ విధంగా తీసుకొచ్చినట్లయితే రైతులకి మంచి ధర వస్తుంది అనేటువంటి విషయంలో అవగాహన కల్పించే నిమిత్తంలో రైతు సోదరులకు ఈ సందర్భంగా మేము తెలియపరిచేది ఏంటంటే, ఆరబెట్టుకొని నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా తీసుకొచ్చి రైతు సోదరులందరూ కూడా మంచి ధర పొందాలని తెలియపరుస్తున్నాం. మనం ఆర్గానిక్గా ఎలా పంటలు పండించాలి, అదే ఏదైతే పంటలు పండించినామో ఆ ఉత్పత్తుల్ని మనం ఎలా సేల్ చేసుకోవాలి అని చెప్పేసి ఇక్కడ ఈ స్టాళ్ళ ద్వారా మనకు అధికారులు కానీ రైతులంతా నేర్చుకోవడం జరుగుతుంది. రైతులు ఎక్కడైతే ఆర్గానిక్లో పండిస్తే గిట్టుబాటు ధర అంటే మామూలు ధర కన్నా ఒక 50-60% ఎక్కువ అమౌంట్ కూడా వాళ్ళకి వస్తుంది. మరి శ్రమ కూడా ఇంతే ఉంటుంది కనుక ఆర్గానిక్ ఎక్కువ ప్రోత్సహించి మరి రైతులకు లాభసాటిగా ఉంటుందనే ఉద్దేశంతో ప్రభుత్వము మరియు స్వచ్ఛంద సేవా సంస్థలు కోరుకుంటా ఉన్నాయి. వ్యవసాయ రంగంలో ఉన్న ప్రధాన సమస్య ఇప్పుడు లేబర్. దాదాపు భారతదేశంలో గత 10 సంవత్సరాలలో 12% మొత్తం భారత రైతాంగం వ్యవసాయాన్ని వదిలేశారు. కేవలం ఒకే ఒక కారణం, అది లేబర్ సమస్య. దాన్ని తగ్గించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్తోని వ్యవసాయ విశ్వవిద్యాలయం ఒక అధునాతనమైన ప్రయోగశాలను స్థాపిస్తున్నాం. ఎంత అవసరమో, ఎప్పుడు వేయాలి, ఏది వేయాలి, పురుగు మందులు కావచ్చు, ఎరువులు కానీ, సో ఆ విధంగా మొత్తం ఎంటైర్ అగ్రికల్చర్ రీసెర్చ్ కానీ టెక్నాలజీస్ని ఆర్టిఫిషియల్ బేస్డ్ అప్రోచ్ ద్వారా ఒక ప్యాకేజ్ డెవలప్ చేసి
రైతాంగానికి ఇవ్వాలన్నది మా ఉద్దేశం. దాని దశగా మేము చేస్తున్నాం. రైతు మహోత్సవం ఏర్పాటుపై రైతులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి స్టాళ్లు మండల స్థాయిలో కూడా నిర్వహించాలని కోరుతున్నారు.